ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ ప్రకటనలో భాగంగా చెప్తే దాడులు. ఆర్టికల్ 19A స్పష్టంగా చెప్తుంది. ఆర్టికల్ 19A మీకు స్పష్టంగా చెప్తుంది. ఆర్టికల్ 19 దమ్ముంటే చెప్పండి. ఆర్టికల్ 19A భావ ప్రకటన స్వేచ్ఛ స్పష్టంగా చెప్తుంది. 295A ఇదేం చెప్తుంది? మతపరమైనటువంటి భావాలు రక్షణ అన్ని మతాలకు ఉంటుంది. ఇది ఎవరన్నా దమ్ము ధైర్యం ఉన్నటువంటి మేధావులు ఎవరన్నా ఉంటే, మీకు ఎవరన్నా నిజంగా చదువుకున్న మేధావులు అయితే 295A ఆర్టికల్ సెక్షన్ 295 ఆర్టికల్ A స్పష్టంగా చెప్తుంది. మతపరమైనటువంటి భావాల రక్షణ అన్ని మతాలకు సమానమని చెప్తుంది. 295A స్పష్టంగా చెప్తుంది. క్రైస్తవులకే కాదు, క్రైస్తవుల పైన దాడులు ఎందుకు జరుగుతాయి? 295A అందరికీ వర్తిస్తుంది కదా. వాళ్ళు కూడా 295Aలో భాగమే కదా. భారతదేశంలో వాళ్ళు కూడా ఒక భాగమే కదా. వాళ్ళు కూడా మతానికి సంబంధించిన వ్యక్తులే కదా. 295A స్పష్టంగా చెప్తుంది కదా, అన్ని మతాలు అన్ని కులాలు సమానమే. ఎవరన్నా ఏమన్నా చేసుకోవచ్చు, ఏదన్నా ప్రకటన చేసుకోవచ్చు, ఏదన్నా సమాధానం చెప్పవచ్చు, ఏమన్నా వాళ్ళు ఏ మతంలో స్వీకరించవచ్చు, ఏ మతాన్నన్నా అనుసరించవచ్చు, ఎక్కడైనా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఎక్కడైనా వాళ్ళు ఉండొచ్చు అని స్పష్టంగా చెప్తుంది కదా. మరి ఇవన్నీ 295A సెక్షన్ అది మీకు వర్తించదా? మరి ఎందుకు ఇవన్నీ భయంకర కుట్రలు? అందుకనే చదవండి, చదివితే తెలుస్తుంది. ఇలా మేధావులు ప్రపంచంలో చాలామంది మేధావులు ఉన్నారు. మరి వాళ్ళందరూ అనేకమైనటువంటి గ్రంథాలు, అనేకమైన బుక్స్లు రాశారు, అనేకమైనటువంటి పరిశోధనలు చేసారు. వాళ్ళందరూ నిజంగా పిచ్చోళ్ళ మీ కింద? వాళ్ళందరూ మీరు అందరూ తప్పు చేస్తుంటే వాళ్ళందరూ చూస్తూ ఉండడానికి వాళ్ళైనా పిచ్చోళ్ళ? ఎడిపోతుంది. ఏం చేస్తున్నారు మనం? ఎంత భయంకరంగా ఉన్నాం మనం, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. హిందూ దేశంగా మార్చడం కోసం క్రైస్తవులను చంపేయాలి, క్రైస్తవ చర్చిలన్నీ ధ్వంసం చేయాలి. ఒకనొకడు మాట్లాడుతున్నాడు, ఈ భారతదేశంలో క్రైస్తవ చర్చిలు ఉండొద్దు, క్రైస్తవులు అనేటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఉండొద్దని అంత ఓపెన్ స్టేట్మెంట్ చేసింది కదా. ఎంత బాధాకరం. ప్రశ్నించేటువంటి గొంతుకల మీద రాయద్రోహం కేసు పెడుతున్నారు. పగడాల కేసు విషయంలో సుప్రీంకోర్టు కూడా నిన్ననే తీర్పిచ్చింది కదా. ఇదే విషయం మీద 295A ఇదే చెప్పింది కదా. ప్రవీణ్ పగడాల విషయంలో సుప్రీంకోర్టు నిన్ననే తీర్పిచ్చింది కదా. ఆయన బతికలేడు కానీ ఎవరు అనామకుడు కేసు వేస్తే ఆ కేసుని జడ్జిమెంట్ ఇచ్చింది కదా. 295Aనే కదా చెప్పింది. సుప్రీంకోర్టు ధర్మాసనం అదే చెప్పింది కదా. మరి ఇంతకన్నా ఇంకేం సాక్ష్యాలు కావాలి? ఇంతకన్నా ఇంకా మీకు ఏం ఉదాహరణలు కావాలి? ఇంతకన్నా మీకు ఇంకా ఏం కావాలి? 18 సంవత్సరాలు నిన్న ఎవరైనా కూడా ఏ మతాన్నన్నా స్వీకరించవచ్చు అని స్పష్టంగా కూడా చెప్తుంది కదా. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా ఏ మతాన్నన్నా స్వీకరించవచ్చు అని చెప్తుంది కదా. ఇవన్నీ నోట్ చేసుకున్నారా? ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు అయితే షేర్ చేసుకోండి. మీకు 295A సెక్షన్ స్పష్టంగా చెప్తుంది. 295A మీకు స్పష్టంగా చెప్తుంది. సెక్షన్ 295A స్పష్టంగా చెప్తుంది. అన్ని మతాల వాళ్ళు సెక్షన్ 295 స్పష్టంగా చెప్తుంది. మతపరమైనటువంటి భావాల రక్షణ అన్ని మతాలకు ఉంటుంది. క్రైస్తవుల పైన ఎందుకు దాడులు చేస్తున్నారు అని చెప్పడానికి 295A మీకు స్పష్టంగా చెప్తుంది. ఇవి ఉన్నటువంటి అన్ని మతాలు, ఎన్ని మతాలు సెక్షన్ 295A అన్ని మతాలకు సంబంధించినటువంటి రక్షణ అందరికీ సమానమే. అందరికీ సమానమని చెప్తుంది 295A. క్రైస్తవులకు ఎందుకు దాడులు చేస్తున్నారు ఈ సెక్షన్ స్పష్టంగా చెప్తుంది కదా. అలానే ఆర్టికల్ 19A భావ ప్రకటన స్వేచ్ఛ ఇది కూడా స్పష్టంగా చెప్తుంది కదా. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నదే కదా.
మరి నీ కల్పించి చెప్పింది బరిగల శివ జేబీఎం టీవీ ఛానల్ చైర్మన్ కల్పించి చెప్పేది ఏం లేదు కదా. నేను చెప్తుంది నా ఓన్గా చెప్పట్లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. శివ జేబీఎం టీవీ పెట్టుకొని క్రైస్తవుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్తున్నారు. జేబీఎం టీవీ పెట్టుకొని క్రైస్తవుల గురించి అంతగానో ఎందుకు మాట్లాడుతున్నారు. జేబీఎం టీవీ అంటే ఓన్లీ అంబేద్కర్ గురించే చెప్పాలంటున్నారు. జేబీఎం టీవీ పాట విన్నారు కదా, నేను లైవ్ మాట్లాడే ముందు పాటను ప్రకటిస్తున్నాను కదా, ఏ కులాలు, ఏ మతాలు, ఏ వర్ణాలకు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళందరిది ఒకే బ్లడ్, ఆ బ్లడ్ కోసం కొట్లాడేదే జేబీఎం టీవీ. నీలో బ్లడ్ పసుపు బ్లడ్ ఉంటే, నీలో రెడ్ బ్లడ్ కాకపోతే ఇంకా వేరైనా బ్లడ్ ఉంటే నేను నీ గురించి మాట్లాడను. అందరిది రెడ్ బ్లడ్ అయితే నేను వాళ్ళందరి కోసం కూడా కొట్లాడతాను. వాడు కులానికి సంబంధించిన వాడా, మతానికి సంబంధించిన వాడా, ప్రాంతానికి సంబంధించిన వాడా, లేకపోతే వాళ్ళు పాస్టరా, లేకపోతే హిందూనా, లేకపోతే వాడు ముస్లిమా, లేకపోతే వాడు సిక్కులల్లా గిక్కులల్లా, ఏది చూడను. వాళ్ళందరూ కూడా మనుషులు నా దృష్టిలో. వాళ్ళు ఈ భారతదేశంలో వాళ్ళు పౌరులు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చి ఎక్కడైనా ఉండొచ్చు. దేశంలో నడుస్తుంది రాజ్యాంగమే కదా. మరి రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఎందుకు అనుసరిస్తలేరు అనేటువంటిది, అందుకోసమే నేను రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాను. ఇలా ఉన్నటువంటి సెక్షన్ 295A అన్ని మతాలకు సమానం అని చెప్తుంది. ఇక్కడ ఆర్టికల్ 19A స్పష్టంగా చెప్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛ మీరు ఎవరన్నా ఏదన్నా ఉండొచ్చని. ఇంకోటి నిన్న చెప్పినట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రవీణ్ పగడాలను వేసిన విషయంలో 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా ఏ మతాన్ని స్వీకరించని చెప్తుంది. ఇవే కదా నిన్న చెప్పింది, ఇదే కదా మనం మాట్లాడుతుంది, ఇదే కదా మనం చెప్తుంది. క్రైస్తవ బిడ్డలారా, ఇలా చర్చికి పోయేటువంటి ప్రతి ఒక్క క్రైస్తవులారా, ఇలా ఉన్నటువంటి SC ST BC మైనారిటీలారా, ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీరు షేర్ చేసుకోండి. మీరు లక్షలాది మంది షేర్ చేసుకోండి, లక్షలాది మందికి. ఇలా ఉన్నటువంటి RSS భావజాలంగా ఉన్న వ్యక్తులారా, మీరు కూడా షేర్ చేసుకోండి. RSS గ్రూపులలో, బజరంగ దళ గ్రూపులో, హిందూ టైగర్స్ గ్రూపులలో, అన్ని గ్రూపులలో పెట్టేసుకోండి. వేలాది గ్రూపులలో షేర్ చేసుకోండి. జేబీఎం టీవీ పెట్టింది ఆత్మగౌరవం కోసం. జేబీఎం దినపత్రిక పెట్టింది ఆత్మగౌరవ నినాదాన్ని రాయడం కోసం. ఇలా ఉన్నటువంటి అంటరాని తనంలో పుట్టినటువంటి మా జాతులు ప్రశ్నించే గొంతుకగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగమే కదా మీకు చెప్తుంది. రాజ్యాధికారం ఎలా ఉంటుందో చెప్పింది మాన్యశ్రీ కాన్షీరామ్ గారు చూపించిన మార్గమే కదా. ఇవాళ బహుజనులు అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చింది మహాత్మా జ్యోతిరావు పూలే గారే కదా. ఇవాళ ఉన్నటువంటి కులాలు మతాలను ఇవి లేవని చెప్పింది పెరియార్ రామస్వామి గారే కదా. ఇలా ఎందరో మహాయోధులు, ఎందరో మహనీయులు ఇలా చరిత్ర పూటల్లో నిలిచిపోయి ఇలా వాళ్ళను దేవుళ్ళుగా పూజిస్తున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఇంకంతకన్నా ఇంకా మహా మేధా ఉన్నారు. మరి వాళ్ళలాగా నీ బతుకు ఎందుకు లేదు? వాళ్ళలాగా నీ జీవితం ఎందుకు లేదు? ఆఖరికి మదర్ తెరిసా కూడా ఒక పక్కన నిజంగా ముష్టి రోగాలను వాళ్ళందరికీ గుండెలకు అతుక్కోనే కదా ఆమె ఈరోజు గొప్ప ఇంటెలెక్చువల్, ఒక గొప్ప మేధావి అయ్యింది. ఇలా జీసస్ కూడా అదే చేసింది కదా. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అబండాలు వేసినప్పటికీ సొంత గ్రామమే ఆయనని ఇబ్బందులకు గురి చేస్తే సచ్చి పుట్టి లేచాడు కదా. మళ్ళా అవన్నీ పాపాలే కదా. ఆయన పాపాలు మొయ్యడం కోసమే కదా. పాపాలు మోసి ఆయనని ఇబ్బందులకు గురి చేస్తే చనిపోయి తిరిగి లేచాడు కదా జీసస్. ఇంతకన్నా ఇంకా ఏం నిదర్శనం కావాలి? మీరు నిజంగా ఇవన్నీ ప్రాక్టికల్గా, ఇవన్నీ అబద్ధాలు అనుకుంటే మీరు నిజంగా చేసి చూపించండి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ నిజాలు కాకపోతే మీరు చేసి చూపించండి. మన హక్కులు తెలుసుకోండి, ప్రశ్నించండి. దాడి చేస్తే భయపడకండి. దయచేసి క్రైస్తవ సమాజాన్ని చెప్తుంది ఒకటే, మీ హక్కులు తెలుసుకోండి. మీరు కూడా సమాజంలో మనుషులే, మీరు కూడా ప్రశ్నించండి. ఎవరికి భయపడకండి. నేను ఇక్కడ చెప్తున్నటువంటి ప్రతి వీడియో మీకోసమే. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ దమ్ము ధైర్యం షేర్ చేయండి. లక్షల మందికి షేర్ చేయండి. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ షేర్ చేయండి. ఎవ్వరు చెప్పరు.